Our next topic is semiconductor RAM memories. RAM is random access memory. So the main memory is referred as RAM. సో ర్యామ్ అనేది మనకి ఇంటర్నల్గా ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది దిస్ ఈజ్ ద డయాగ్రామ్. సో ఇక్కడ మనకి మెమరీ అనేది రోస్ అండ్ కాలమ్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈచ్ రోన్ వచ్చేసరికి వర్డ్స్ అని అంటాము. ఈచ్ కాలమ్ అనేది బిట్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి బిట్కి కూడా 2 లైన్స్ అనేది ఉంటుంది. B0, B0 డాష్, B1, B1 ఆన్ డాష్ అండ్ సో ఆన్. సో B0 నుంచి B7 వరకు ఉంది, అంటే ఒక బైట్ అనేది తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఈ కాంప్లిమెంట్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ అనేది ఉంటుంది. 2 లైన్స్ కూడా అటాచ్ అయ్యి సెన్సార్ రైట్ సర్క్యూట్కి అటాచ్ అయ్యి ఉంటాయి. సో సెన్సార్ రైట్ అంటే జస్ట్ లైక్ రీడ్ అండ్ రైట్ సర్క్యూట్. సో అవి దేనికి కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ 2 కలిపి మనకి టోటల్గా ఆ బిట్ అనేది చూపిస్తుంది. ఈ సర్క్యూట్ అనేది రీడ్ అండ్ రైట్ అండ్ సిఎస్ అంటే చిప్ సెలెక్ట్ సిగ్నల్. సో ఈ 2 సిగ్నల్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో వీటి మొత్తాన్ని కలిపి మెమరీ సెల్స్ అని అంటాము. మొత్తం ఈ వర్డ్స్ అన్నీ కలిపి అడ్రస్ డీకోడర్ కనెక్ట్ అయి ఉంటాయి. అడ్రస్ డీకోడర్లో A0, A1, సో1, A2, A3, A4 అనేవి ఈ సిగ్నల్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఎలా మనకి వర్క్ అవుతుంది ఏంటి అని అంటే, సో ఇక్కడ ఈ రోస్ని ఏమంటాము అంటే వర్డ్ లైన్స్ అని అంటాము, వీటిని బిట్ లైన్స్ అని చెప్పేసి అని అంటాము. ఇది టోటల్గా 16/8 బిట్ ఆర్గనైజేషన్. 16/8 అని ఎందుకు అన్నామంటే ఇక్కడ B0 నుంచి B7 వరకు బిట్స్ ఉన్నాయి, అంటే 8 బిట్స్ని తీసుకున్నాము. వర్డ్స్ వచ్చేసరికి W0 నుంచి W15 వరకు ఉంది, 16 వర్డ్స్ వరకు తీసుకున్నాం. కాబట్టి ఇది 16/8 బిట్ ఆర్గనైజేషన్. సో సెన్సార్ రైట్ సర్క్యూట్ ఏం చేస్తుంది అని అంటే, సో సెన్స్ అని అంటే ఏంటి అని అంటే రీడ్ ఆపరేషన్కి యూజ్ అయ్యేది సెన్స్, అదే రైట్ ఆపరేషన్కి యూజ్ అయ్యేది రైట్ సిగ్నల్. సో ఈ సిగ్నల్స్ని బేస్ చేసుకుని రీడ్ అండ్ రైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని వర్డ్స్ బిట్స్ అనేవి ఎలా రీడ్ అవుతుంది, ఎలా రైట్ అవుతుంది అనేది దిస్ ఇస్ ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్. సో ర్యామ్ అనేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి, స్టాటిక్ ర్యామ్స్ అండ్ డైనమిక్ ర్యామ్స్. సో స్టాటిక్ మెమరీస్ వచ్చేసరికి దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే దిస్ ఇస్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్. స్టాటిక్ ర్యామ్ అని అంటే ఏంటి, ఎన్ఎవర్ ద పవర్ ఈజ్ సప్లైడ్ the contents are remained stable. So whenever the power is off, the contents of the memory are removed from that block. So that is static memory. సో స్టాటిక్ మెమరీలో మనకి ఇక్కడ 2 ఇన్వర్టర్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ 2 ఇన్వర్టర్స్ని కలిపి బ్లాచ్ అని అంటాము. దీస్ ట్రాన్సిస్టర్స్ యాక్ట్స్ యాజ్ స్విచెస్ T1 అండ్ T2. సో ఇది B, ఇది B1. సో ఇక్కడ మనం ఇక్కడ B డాష్. సో ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో B0, B1 అన్నాం. ఈ మధ్యలో మనకి సర్క్యూట్ ఎలా ఉంటుంది అని అంటే ఇది ఒక పార్ట్కి మనం చూపిస్తున్నాము. ఈ 2 ఇన్వర్టర్స్ 2 ట్రాన్సిస్టర్స్ కలిపి ఉంటాయి. ఇది మొత్తం కూడా బిట్ లైను. సో వీటిలో 1 ఆఫ్ ద వర్డ్ లైన్, ఈ బిట్స్ అన్ని కలెక్ట్ అయ్యి అనేది నెంబర్ ఆఫ్ వర్డ్ లైన్స్ ఉంటాయి, అది ఇక్కడ వర్డ్ లైన్ అనమాట. సో ఇక్కడ X, Y అనేది తీసుకున్నాం. ఇక్కడ T1, T2 అనేది స్విచ్చెస్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక రీడ్ ఆపరేషన్ జరగాలి, లేదంటే రైట్ ఆపరేషన్ జరగాలి. సో రీడ్ ఆపరేషన్ జరగాలి అని అంటే ఇన్ ఆర్డర్ టు రీడ్ ద స్టేట్ ఆఫ్ SRAM సెల్ ద వర్డ్ లైన్ ఈజ్ యాక్టివేటెడ్ టు క్లోజ్ స్విచెస్ T1 and T2. T1 and T2ను క్లోజ్ చేయాలి. ఇఫ్ ద సెల్ ఈజ్ ఇన్ స్టేట్ 1, the significant line B is high, the signal on the bit line is B1 is B dash is low. సో స్టేట్ 1 అనే దాంట్లో ఉంది అని అంటే సిగ్నల్ అనేది B అనే దాంట్లో హైలో ఉంటుంది, B డాష్ అనే దాంట్లో లో అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ స్టేట్ 0లో ఉంటే ఆపోజిట్ అనేది జరుగుతుంది. సో 2 కూడా B అండ్ B డాష్ అనేది కాంప్లిమెంట్ అనేది చేసుకుంటే దీని బేస్ చేసుకుని రీడ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో రైట్ ఆపరేషన్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ద సెల్ ఈజ్ సెట్ బై ప్లేసింగ్ ద అప్రోప్రియేట్ వాల్యూ ఆన్ బిట్ లైన్ B అండ్ ఇట్స్ కాంప్లిమెంట్ ఆన్ B డాష్ దెన్ యాక్టివేటింగ్ ద వర్డ్ లైన్. అంటే రైట్ ఆపరేషన్ అని అంటే మనం రైట్ చేస్తున్నాం. సో రైట్ చేస్తున్నప్పుడు ఏదైతే సిగ్నల్ ఉందో అది Bలోకి తీస్తాము, దానికి కాంప్లిమెంట్ అనేది B డాష్లో స్టోర్ చేసిన తర్వాత వర్డ్ లైన్ అనేది దాన్ని యాక్టివేట్ చేస్తే రైట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వేలో మనకి స్టాటిక్ మెమరీ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైనమిక్ మెమరీ. సో డైనమిక్ మెమరీ అనేది ఏంటిది, స్టాటిక్ మెమరీలోనేమో పవర్ సప్లై ఉన్నంత వరకు దాంట్లో ఉన్న కంటెంట్ సేఫ్గా ఉంటాయి. పవర్ సప్లై ఆఫ్ అయినప్పుడే దాంట్లో ఉన్న డేటా అనేది డిలీట్ అవుతుంది. కానీ డైనమిక్ మెమరీ అని వచ్చేసరికి సో ఓన్లీ ఫ్యూ సెకండ్స్ మాత్రమే అందులో స్టోరేజ్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో దీనికి కెపాసిటర్ C అండ్ T అనే ట్రాన్సిస్టర్ని తీసుకుంటాం. సో ఇక్కడ కెపాసిటర్ Cని గ్రౌండ్ లైన్కి తీసుకుంటాం. ఇన్ ఆర్డర్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది సెల్ ట్రాన్సిస్టర్ T ఈజ్ టర్న్డ్ ఆన్ అండ్ అప్రాప్రియేట్ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ టు బిట్ లైన్. సో ఇది టర్న్డ్ ఆన్, T అనే దాన్ని ఆన్లో ఉంచి
బిట్ లైన్ అనేది యాక్టివేట్ చేస్తే దాంట్లోకి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయొచ్చు. సో అలా మనకి డ్యూరింగ్ రీడ్ ఆపరేషన్ బిట్ లైన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ హై ఇంపెడెన్స్ స్టేట్ అండ్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ టర్న్డ్ ఆన్. రీడ్ ఆపరేషన్ జరగాలి అని అంటే హై ఇంపెడెన్స్ అనేది మనకి ఇక్కడ కెపాసిటర్కి ట్రాన్సిస్టర్కి ఇవ్వాలి, బిట్ లైన్ అనేది యాక్టివ్ స్టేట్లో అనేది ఉంటుంది. సో the read operation discharges the capacitor in the cell that is being accessed. In order to retain the information stored in the cell, DRAM includes a special circuitry that writes back the value that has been read. సో రీడ్ ఆపరేషన్ అనేది కెపాసిటర్ని డిశ్చార్జ్ చేస్తుంది. సో ఓన్లీ రైట్ ఆపరేషన్ జరిగినప్పుడే కెపాసిటీ అనేది ఛార్జింగ్లో అనేది ఉంటుంది. సో ఈ ఫామ్లో బేస్ చేసుకుని మనకి డైనమిక్ మెమరీ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీడ్ ఓన్లీ మెమరీస్. సో రీడ్ ఓన్లీ మెమరీస్ అని అంటే they are the semiconductor ROMs, ROM, read only memories, are suited for the control store component in a microprogrammed CPU. Control store components, they are also used to implement parts of the main memory of computer that contain fixed programs or data. సో కొన్ని ప్రోగ్రామ్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అన్నప్పుడు కంపల్సరీ అదేంటి అంటే సాఫ్ట్వేర్ సిడీస్ కానీ ఇవి కానీ రామ్ అని అంటాం. సో ఓన్లీ రీడ్ ఓన్లీకి మాత్రమే అవి యూజ్ అవుతాయి. సో వాటికి ఎలా స్టోర్ ఉంటుంది ఇంటర్నల్ సర్క్యూట్ అంటే ట్రాన్సిస్టర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి కనెక్టెడ్ టు స్టోర్ ఏ 0 స్టోర్ 1. సో ఇవి ఏంటి, ఈ రెండు కూడా మనకి ఎలా రెండు కూడా కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని 0 అని అంటాం. కనెక్ట్ కాకపోతే అప్పుడు 1 అనే వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ పాయింట్ అనేది దానికి కనెక్ట్ అయి ఉంటుంది. 1 అనే వాల్యూ అండ్ 0 అని 1 మనం ఓన్లీ రీడ్ ఓన్లీ చేస్తున్నాం. సో రీడ్ ఓన్లీ చేసినప్పుడు 0 వాల్యూ రీడ్ చేయాలి అంటే రెండు కూడా కనెక్ట్ అవ్వకుండా ఉంటాయి. 1 అనే వాల్యూ రీడ్ చేయాలి అంటే రెండు కూడా నాట్ కనెక్టెడ్ స్టేట్లో ఉంటాయి. సో పర్టికులర్ ఏ బిట్ని అయితే మనం రీడ్ చేస్తున్నాం అప్పుడు ఆ బిట్ లైన్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. సో ఇలా మనకి రీడ్ ఓన్లీ మెమరీ సర్క్యూట్ అనేది ఉంటుంది. రామ్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రామ్స్ వి ఆల్రెడీ నో దట్ PROMs, EPROMs, EEPROMs. PROMs అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీస్. సో ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీస్ అని అంటే ఏంటి అంటే the ROMs are allow the data to be loaded by the user, called a programmable ROM. So this before it is programmed, the memory contains all zeros. The user can insert ones at the required location using high current pulses. సో మనకి బిఫోర్ ఆ రామ్లోకి రీడ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రైట్ చేసి ఉండాలి. ఆ రైటింగ్ అనేది ఎవరు చేసేటప్పుడు ప్రోగ్రామర్ అనేవాడు చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెమరీ సెల్స్ అన్నీ కూడా 0తో ఉంటుంది. యూజర్ అనేవాడు మన ప్రోగ్రామ్ని బేస్ చేసుకుని ఎక్కడైతే రిక్వైర్డ్ 1 అనేది కావాలో అక్కడ ఆ రిక్వైర్డ్ లొకేషన్లో 1 అనేది ఇన్సర్ట్ చేస్తాడు. అది ప్రోగ్రామబుల్ రామ్. నెక్స్ట్ వన్ EPROM. EPROM మీన్స్ ఎలక్ట్రికల్ erasable programmable read only memories. They are capable of retaining stored information for a long time. They can be used in place of ROMs while the software is being developed. సో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి PROMs కన్నా కానీ EPROMs అనేది యూస్ చేస్తారు. సో EPROM cell has a structure similar to the ROM cell. ROM cell ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో దీంట్లో మనకి EPROMలోకి వచ్చేసరికి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటి అని అంటే the chip must be physically removed from the circuit for programming and that its entire contents are erased by the UV light. సో ఎరేజబుల్ అన్నాం కాబట్టి ఎరేజబుల్ అనేది ఎలా ఎరేజ్ చేస్తాం, ఎక్స్పోజ్ టు UV లైట్ చేస్తే దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఎరేజ్ అవుతుంది. అది ఆల్రెడీ మనకు తెలుసు. సో అది ఎరేజ్ చేయాలి అంటే ఆ రామ్ అనే EPROM చిప్ని మనం ఫిజికల్గా సర్క్యూట్ నుంచి రిమూవ్ చేసి నెక్స్ట్ మళ్ళీ దాంట్లో రీప్రోగ్రామింగ్ అంటే UV లైట్కి ఎక్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ EPROM, electrically erasable PROMs that can be both programmed and erased electrically. Such chips called EPROMs don't have to be removed for eraser. సో ఎరేజ్ చేయడానికి మనం సర్క్యూట్ నుంచి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. The only disadvantage is that different voltages are needed for erasing, writing and reading the stored data. సో ఎరేజ్ చేయడానికి, రైట్ చేయడానికి, రీడ్ చేయడానికి డిఫరెంట్ వోల్టేజ్ ఉన్న సర్క్యూట్స్ అనేది కావాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఫర్ ద EPROM. సో ఇవేంటి అంటే మన సెమీ కండక్టర్ ర్యామ్ మెమరీస్ యొక్క సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఇది చెప్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెమరీ కాన్సెప్ట్స్.